ఎస్ఐ, కానిస్టేబుల్ 2 అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాయి. సార్ అయితే కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐ 2 కూడా ట్రై చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు అసలు రీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ దాంట్లో ఎస్ఐ దాంట్లో అయితే గానీ, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. ప్లస్ టీజీపీఎస్సీతో కంపేర్ చేస్తే ఇక్కడ మైనస్ మార్క్స్ ఉంటాయి. సార్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మైనస్ మార్క్స్ ఉంటాయి. సో ఒక అభ్యర్థి రోజువారీ ప్రిపరేషన్‌లో ఎంత టైంని రీజనింగ్ కేటాయించొచ్చు? మీరేమంటారు? మనకు ఇక్కడ నెగెటివ్ మార్క్స్ అనేటువంటిది కూడా కేవలము ప్రిలిమ్స్ స్థాయిలో మాత్రమే ఇచ్చారు. మనకు ప్రిలిమ్స్ స్థాయిలో కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్ అంటే టోటల్గా యూనిఫామ్ పేపర్గా మనం చెప్పుకుంటే ఇందులో 200 మార్కుల పేపరు ప్రిలిమ్స్లో కేటాయించిన వాటిలో మన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండింటికి కలిపి సుమారుగా 50 నుంచి 60 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందులో 50% రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో రీజనింగ్ అనేది స్కోరింగ్ టాపిక్ సార్. అవును. అయితే ఈ స్కోరింగ్ టాపిక్ని చాలామంది ఆలోచన ఏంటంటే చదివితే వస్తుంది అంటారు. అదే తప్పండి. చదివితే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. సో మన తెలుగులో ఒక పద్యం ఉంటుందండి. సో చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు కావచ్చు, కానీ మనకు అది రీజనింగ్ చాలా సూటబుల్ అయ్యే పద్యం. తినగ తినగ వేము వేము తీయగా తీయనుండు. నుండును సాధనముల పనులు సమకూరు ధరలోన. సో విశ్వదాభిరామ వినరోయమ. సో దాన్నే మనం ఇంగ్లీష్లో పద్యాన్ని చెప్పలేను, కానీ ఆ పద్యానికి భావమైనటువంటి ఒక సెంటెన్స్ ఏంటంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మేక్స్ మ్యాన్ మ్యాన్. పర్ఫెక్ట్. సో రీజనింగ్ ఇట్ ఈస్ ఏ సింపుల్ సబ్జెక్ట్ బట్ ఈస్ ఏ లాజికల్ సబ్జెక్ట్. ఇట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్లో టెక్నిక్స్ కావాలి, ఎగ్జామ్లో లాజిక్ కావాలి. ఆ లాజిక్స్ రావాలంటే ప్రాక్టీస్లో మంచి అనుభవమైనటువంటి గురువుల యొక్క శిక్షణ కూడా అవసరం. అందులో భాగంగా చాలామంది మిత్రులు ఏమంటారంటే మార్కెట్లో దొరికిన మెటీరియల్స్ అన్నిటినీ గ్యాదర్ చేస్తారు. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, దయచేసి నెంబర్ ఆఫ్ బుక్స్ కాదు, ఆ క్వాలిటీలో ఏదన్నా ఒక బుక్ నువ్వు ఏదైతే ఫిక్స్ అవుతావో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయి. అప్పుడు మాత్రమే సబ్జెక్ట్ పైన ఒక గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో లాజికల్గా ఆలోచన చేయాలంటే మనం వాటిని డైరెక్ట్గా కూడా వినడానికి, ప్రాక్టీస్ చేయడానికి నోట్స్ రాయాలి. సో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్కి, సబ్ ఇన్స్పెక్టర్కి చాలామంది అభిప్రాయం ఏంటిదంటే కానిస్టేబుల్ సిలబస్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్ అన్నప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. కానీ రీజనింగ్కి మనము ఎక్కడ కూడా స్కూల్ ఎడ్యుకేషన్స్ లెవెల్లో కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే కాలేజీ కానీ, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్స్ అయినటువంటి గ్రాడ్యుయేట్లో కానీ we didn't have a particular subject, even the school education or college education, but in overall education we have that subject reasoning. In the reasoning is a word reason. రీజనే మనల్ని ఇంగుగా మారుస్తాయి. మనకు ఆ కారణం తెలిస్తే, ప్రజెంట్ ఏ కారణం చేత ప్రశ్న వేస్తుండనే తెలిస్తే సాధ్యం. ఎగ్జామ్ హాల్లో ప్రశ్న వేస్తే తెలిస్తే ఆన్సర్ వస్తుందంటే వస్తుందండి, కానీ అక్కడ ఇట్ విల్ బి టేక్ టైమ్ మోర్ 2 or 3 minutes. సో 2-3 minutesలో చేస్తే మనం కాంపిటేటర్ కాదు, సెకండ్స్‌లో చేయాలి. సెకండ్స్లలో చేయాలి. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలంటే ఫస్ట్ మనం కంటెంట్ తెలిసి ఉండాలి, కంటెంట్ పైన క్లారిటీ రావాలి, అప్పుడు మాత్రమే మనం సక్సెస్.